అసమర్థులే అసమాన ధీరులు, అది టైటిల్. అసమర్థులే అసమాన ధీరులు. అది నీవు అసమాన ధీరుడవు కావాలంటే నువ్వు అసమర్థుడివి కావాలి, నువ్వు ఒక అసమర్థురాలివి కావాలి. భలే ఉంది కదా నా మొహంలాగా. ఇంకొకటి ఏంటంటే టైం కూడా అయిపోయింది, మీ ఓపిక కూడా అయిపోయింది. అసమర్థులే అసమాన ధీరులని నేను ఎందుకన్నానంటే వినండి. పరలోక రాజ్యం మన సొంత నీతితో, మన సొంత క్రియలతో, మన సొంత పవిత్రతతో, పరిశుద్ధితో మనం చేరగలమా? చేరగలమంటే చేయొద్దండి కదా. మరి ఎవరి నీతితో కదా? యేసయ్య కదా. అంటే ఆ నేపథ్యంలో నువ్వు దేవుని ముందుకు వచ్చి ఏమని ఒప్పుకుంటున్నావో తెలుసా? దేవా, నా స్వక్రియల చేత నేను నీ రాజ్యానికి చేరడానికి నాకు సామర్థ్యం లేదు, అసమర్థుణ్ణి అని ఒప్పుకున్నావు. బాప్తిస్మం పొందిన వారందరూ, యేసయ్య రక్తమును ఆశ్రయించి రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరూ దేవుని ముందు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? నేను నీ వద్దకు చేరుటకు పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, అనింద్యమైన జీవితం విషయంలో అసమర్థురాలిని. నాకు ఆ విషయాల్లో సామర్థ్యము లేదయ్యా. నీ కృప, నీ దయ, నీ కనికరం, నీ జాలి తప్ప నాకు వేరే దిక్కు లేదు. యేసయ్యా, నీ సిలువే నా శరణం అని ఆయన దగ్గరకు వచ్చి నీ అసమర్థతని నువ్వు ఒప్పుకున్నందున ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. కొడితే కొట్టు, లేకపోతే సర్దుకో. అక్కడికి వెళ్ళి నీ బలహీనతను ఒప్పుకున్నావు కాబట్టి ఆమోదించబడ్డావు. అట్లా కాకుండా నేనేమంత తేడా కాదు ప్రభువా, అబ్బే నేనంత పాపాలేం చేయలేదు తండ్రి, నాకెందుకు బాప్తీసం, అసలు నాకెందుకు నీ రక్తం, కావాలంటే లోకస్తుల్ని గదిలించండి మీరు, వాళ్ళు ఏం చెబుతారు. రావాయా నీ పాపాలని యేసు రక్తంలో కడుక్కోవాయా అంటే నాకెందుకు రా యేసు రక్తం, మీరందరూ పాపులు, మీరు పోండి, నాకెందుకు, నేను ఎవడికి అన్యాయం చేయాలా, నేను ఎవడికి ద్రోహం చేయాలా, మీ అన్ని పాపాలు కూడా నేనేం చేయలే, నేను డైరెక్ట్గానే పోతా మోక్షానికి, మీ యేసు రక్తం నాకు వద్దులేపో అంటాడు వాడు. అంటే వాడు తన నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో, మంచితనం విషయంలో వాడికి వాడు ఏ ఫీలింగ్లో ఉన్నాడు? నేను బలవంతుణ్ణి అన్న ఫీలింగ్లో ఉన్నాడు. మరి ఆ ఫీలింగ్లో ఉన్నాడు, రక్షణ ఉందా? మరి ఎవరికి రక్షణ? అయ్యా ఆ విషయాలన్నిట నేను అసమర్థుణ్ణి ప్రభా, నాకు చేత కాదు అన్నందుకు మనకు రక్షణ వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి ఏ ఒప్పుకున్నాను? పాపాలు ఒప్పుకున్నావు, సొంత నీతితో అక్కడికి చేరలేనన్న సంగతి కూడా, కాబట్టి నువ్వు ఆమోదించబడ్డావు. నీ ఆత్మ విషయంలో ఆత్మను రక్షించుకునే విషయంలో నీకు శక్తి లేదు, అసమర్థురాలను ఒప్పుకున్నందుకు నువ్వు అక్కడికి. ప్రార్థనకు జవాబు వచ్చే విషయంలో కూడా నీ అసమర్థతే కారణం. అసలు నువ్వు ప్రార్థన చేయాలంటే కూడా నీ అసమర్థత నీ గుర్తిస్తేనే నువ్వు చేస్తావు. నేను అందుకే చెబుతున్నా, అసమర్థులే అసమాన ధీరులని. సమస్యను నీ అంతటా నువ్వు డీల్ చేసుకోగలను అన్న ఫీలింగ్ నీకుందనుకో, నువ్వు ఖచ్చితంగా ఒకటి చేస్తావు, ప్రార్థన చెయ్యవు. అంతగా దేవుని పాదాలను ఆశ్రయించి గోజాడవు. దీనికోసం మనం గోజాడేదేమోలే, మనం డీల్ చేసుకోగలం కదా, మనం పరిష్కరించుకోగలం కదా అన్న ఫీలింగ్ నీకున్న దేని గురించి అని నువ్వు అడిగావా? గోజాడతావా? అడుగు. నాకు ఇది ఇబ్బందికరం అనుకున్న దాని విషయంలో పోయి దేవుని ముందు అడుగుతాం. కొంతమంది ఇది మనకు మల్లబడుతుంది, మన వల్ల కాదు అనిపించిన దాని విషయంలో కూడా దిక్కుమాల ఐడియాలు వేసి ఏదో దేవులాడుతూ ఉంటారు, కానీ తన అసమర్థతను ఒప్పుకొని ఆయన కాళ్ళ దగ్గరికి రారు. నేను అందుకే చెబుతున్నా, ఎగస్టాల్ ఎందుకు, ఓవర్ యాక్షన్ ఎందుకు, నోరు మూసుకొని పోతే పోయిద్ది ఆయన దగ్గరికి. రక్షణ విషయంలో ఎగస్టాల్ వదిలేసావు,
సమస్యల పరిష్కారాన్ని కూడా ఎగస్టాలు ఎందుకు రా? ఒప్పుకో. అసమర్థుడని ఒప్పుకో, అసమర్థురాలని ఒప్పుకో, నా చేత కావట్లేదని ఒప్పుకో, జయ జీవితం నాకు సాధ్యపడట్లేదని ఒప్పుకో. నాకు జ్ఞానం ఇవ్వమని అడుగు, శక్తిని ఇవ్వమని అడుగు, తెలివిని దయచేయమని అడుగు, బయటపడే జ్ఞానం ఇవ్వమని అడుగు. ఎంతగా నీ అసమర్థతను నువ్వు గుర్తెరుగుతావో అంతగా నీవు ఆయన సామర్థ్యాన్ని పొందుతావు. ఇది రహస్యం. అసమర్థులే అసమాన ధీరులు. ఎలాగో చెప్పనా? గిద్యోను తన అసమర్థతను గుర్తించాడు, మోషే తన అసమర్థతను గుర్తించాడు. హలో, మోషే తన అసమర్థతను గుర్తించాడు. కాబట్టే రా, నిన్ను పంపిస్తున్నాను, పోయి వాళ్ళని తీసుకొద్దు కానంటే ఏమన్నాడు? ఏందయ్యా పోయేది, నాకు మాటల చేత కాదు, అది చేత కాదు, ఇది చేత కాదు, నేను అన్ని విషయాల్లో వేస్ట్గా అయిపోయాను, ఇప్పుడు నన్ను రమ్మంటున్నాను, నా వల్ల కాదు. తన బలహీనత ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు తోడై ఉంటా అన్నాడు. అసమాన ధీరుడు ఎవరు? పెద్దగా చెప్పండి. అసమాన ధీరుడు అంటే ఇక తనకు సమానం అంటూ ఎవరూ లేని ఏకైక ధీరుడు ఎవరు? దేవుడే, ప్రభువే. నేను అసమర్థుణ్ణి అని ఆయన దగ్గరికి పోయినోడితో ఎవరు వస్తానంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీతో చెప్పినది నెరవేర్చుతావు, ఇదిగో ఈ పర్వతం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని ఆరాధింపజేస్తావు, ఓ నేను నీకు తోడై ఉంటానని. ఎవరితో అన్నాడు? తాను అసమర్థుణ్ణి అని ఎవరు చెప్పుకున్నారో అతనితో అన్నాడు, సమర్థుడైన దేవుడు నేను నీకు తోడై ఉంటా పో అని. తన అసమర్థతను ఒకప్పుడు ఒప్పుకోలే మోషే. తను సమర్థుణ్ణి అనుకున్నాడు. ఐగుప్తీయుల సకల విద్యలు నాకు వచ్చు, మొత్తాన్ని నేను మా వాళ్ళందరినీ బయటికి తెస్తాను, మనకు అంత సరుకు ఉంది అనుకున్నాడు. సరుకు ఉంది అనుకుని మొదలుపెట్టాడు కూడా. ఏం మొదలుపెట్టాడు? సరుకును ఉపయోగించి సంపుడు మొదలుపెట్టాడు. ఒక్కడిని చంపాడో లేదో పత్తా లేకుండా పరారవాల్సి వచ్చింది. స్తోత్రం. అప్పుడు దేవుని ప్రశ్న, అమ్మ ఫుల్ సరుకు ఉందన్నావు కదా నాన్న మోషే, సత్తా ఉందన్నావు కదా, ఏంది నాన్న మిద్యానుకు బారిపోయా? అర్థమైంది నాయన, మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, మనకు అదేమి చేత కాదు. చివరికి ఒప్పుకుంటే అప్పుడు అన్నాడు, ఇప్పుడు పద, నేను నీకు తోడై ఉంటాను, ఇప్పుడు గెలుస్తావు పో అన్నాడు. అంత చలాకీగా ఉండి 40 ఏళ్ల ఈడు గలవాడై ఉండి చెర తాసుపాము తిరిగినంత స్పీడ్గా తిరగలిగినటువంటి దమ్ముండి కూడా చేతగానిది అంతా అయిపోయిందన్న 80 ఏళ్ల వయసులో సాధించాడు. ఎందుకు? 80 ఏళ్ల వయసులో తన సమర్థుడైన దేవుడిని ఆశ్రయించాడు. ఈ దేవుడు మోషేకి వచ్చాడు తోడుగా. కాబట్టి బలహీనుడే అప్పటి కాలంలో అగ్ర రాజ్యమైన ఐగుప్తు రాజైన ఫరో ముక్కు మీద వేలు పెట్టి, ఈ అసమర్థుడే సభ మొత్తం చూస్తూ ఉన్నారు. అంతమంది ముందు, ఏ ఫరో దైవాజ్ఞ, వీళ్ళని పంపవా? బాబా ఉనికిచ్చాడు కదా, మామూలు విషయం అది. గొర్రెలు కాసే కర్ర తీసుకొని ఫరో దగ్గరికి వచ్చి ముక్కు మీద ఏలు పెట్టి మాట్లాడతాడు. నాకు అది సామాన్యమైన వ్యవహారమా? తీసుకెళ్ళి తల తీసేయండి రానొచ్చు ఫరో, వాడికి అదమ్ము లేదు. ఎందుకు తెలుసా? ఇతని తల తీసేయమంటే వాడి తలలో వేసిపోయిద్దాడా? ఎందుకు? ఇతనికి తోడై ఉన్నవాడు సైన్యములకు అధిపతి యెహోవా. అది పాయింట్. అది గమనించాల్సిందే. సమర్థుడైన దేవుడు నీ పక్షమున కదులునట్లు నీవు వెళ్ళి ఆయన ఎదుట నీ అసమర్థతను ఒప్పుకోవాలి. ఇది సేవకుడికైనా, విశ్వాసికైనా, పరిచారకుడికైనా, ఇప్పుడే చర్చికి వచ్చిన వ్యక్తికైనా, ఎన్నో రకాలుగా తిప్పలు పడి బయటపట్టని ట్రై చేసావు, నీ వల్లగాల పో, దేవుని ముందు కూర్చొని నీ అసమర్థతను ఒప్పుకో, నీ చేతకంతనాన్ని ఒప్పుకో, దేవుని సామర్థ్యతను అడుగు. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా అలా తయారవుతావో అప్పుడు దేవుని హస్తం నీ పక్షంగా కదిలిద్ది.
నీ జీవిత కాలంలో నువ్వు చేయలేనివి దేవుని హస్తం నీకు తోడై ఉంటే కొద్ది కాలం చాలు మొత్తం మారిపోయింది పరిస్థితి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, రక్షణ సమర్థులకా అసమర్థులకా? గొప్ప విజయాలు సమర్థులకా అసమర్థులకా? సమర్థుడు అన్నాడు సతికిల పడి కూర్చుంటాడు, సొంతంగా యుద్ధానికి పోవడానికి ట్రై చేసినవాడు. నా వల్ల కాదయ్యో అని దేవుడిని గల్లిస్తే దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు వాని యుద్ధం జయం పొందుతుంది. సౌలుని చూడండి. సౌలు కొంతమందికి సామర్థ్యం ఉంటుంది, మంచోళ్ళని తరవటానికి ఉంటుంది, చెడిపోయిన వాళ్ళు ఎదుర్కోవటానికి ఉండదు. మళ్ళీ వీళ్ళే వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ సౌళ్ళే వచ్చారు లైన్లోకి ఇప్పుడు మళ్ళీ. అరే గొలియాతు వచ్చి ఆమెతో సవాలు విసురుతుంటే బోల గుడారం నుంచి ఎందుకు బోల తెలుసా? నా అంచనా ప్రకారం అప్పటికే దావీదు లైన్లోకి వచ్చాడు. దావీదు పుట్టకముందే సౌలు రాజ్యంలోకి వచ్చాడు, ఇంచుమించు 10 ఏళ్ల ముందు. అంటే దావీదు కుర్రవాడయ్యి యుద్ధరంగానికి వచ్చే స్థాయికి ఒక 20 ఏళ్ళు కూడా అయ్యాడు అనుకుందాం. అప్పటికి సౌలుకి ఎంత వచ్చి ఉండాలి? 60 వచ్చి ఉండాలి. ఏం వయసు అది? పింఛన్ తీసుకునే వయసా? దేవునికి స్తోత్రం. అందుకే కూర్చున్నాడు గుడారంలో. అప్పుడు ఎవరు పోవాలి? యోనాతాను పోవాలా? యోనాతాను కూడా పోనీలా. తండ్రి బోట్ల కొడుకును పోనీట్లా. చివరికి దావీదు వచ్చాడు, కొట్టాడు. అబ్బాయ్ 60 ఏళ్ళు వచ్చినారా, ఇంకే యుద్ధం చేసేది, అందుకని సరుకు అయిపోయాడు కూర్చున్నా అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. దావీదు గెలిచి గొలియాతుని అయిపోయింది. ఏనండి ఒక మొక్క. దావీదు గొలియాతుని గెలిచి ఇద్దరు రాజ్యంలోకి వస్తున్నప్పుడు ఈ ఆడోళ్ళు తంబూరాలు తీసుకొని సౌలు గెలిచారా 1000 కొలదిగా, దావీదు గెలిచే 10,000 కొలదిగానే సంఖ్యను జోడించేటప్పటికి మండదేగా మండి గొలియాదు మీదకి పోవటానికి అయ్యగారికి ఓపిక లేదు. కానీ అభిషిక్తుడైన దావీదును ధరవటానికి జీవితం అంతా కష్టపడ్డాడు మనగాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవరిని ధరవటానికి? అభిషిక్తుడు. దేవుని ఏర్పాట్లు ఉన్న అభిషిక్తుడిని ధరవటానికి ఈటి తీసుకొని అడవులో నిద్రలు కాశాడు, గుడారాలు వేసామయ్యా. మహారాజు చివరికి పోయాడు. దావీదు ఏం పలికాడు అదే జరిగింది. దేవుడు మొత్తుతాడు, లేకపోతే యుద్ధంలో చేస్తాడు, నీకెందుకు వదిలేదా అభిషేక్, వద్దు వదిలేసే అన్నాడు. నిన్ను చంపడానికి వచ్చినోడిని దేవుడు నీకు అప్ప చెబితే నువ్వే వేదాలు వల్లిస్తా వేసేయమంటావా అన్నాడు. అదెందుకురా మనకు లేనిపోయిన సమస్య? ఆయన అభిషేకం పొందినోడురా. ఇతను కాకపోయినా అతన్ని గౌరవించాలి మనం. ఎవరిని? పెద్ద ఆయన గౌరవించాలా? దావీదు అభిషిక్తుడే. అభిషిక్తుల్ని ముట్టకూడదన్న సంగతి ఆ ఇంకితం సౌలుకు లేదు, కానీ దావీదుకుంది. అభిషిక్తుల జోలికి వెళ్ళకూడదు అని. అతనికి కాదు, పెద్ద ఆయనకి గౌరవించాలి, ఇతన్ని అభిషేకించిన ఆయన్ని గౌరవించాలి. ఇది కూడా మీకు చెప్తున్నా, దేవుడు ఏర్పరచుకుని అభిషేకించిన పాత్రలని చిన్న చిన్న లోపాలు ఒకవేళ మీకు కొంతమంది చెప్పినా తొందరపడి తృణీకరించకుండా జాగ్రత్త పడండి. మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తున్నా. ప్రియులారా, బలవంతులు, నిజంగా బలవంతులు ఎవరో తెలుసా? తమ బలహీనతలు ఒప్పుకొని దేవుని ముందు తగ్గించుకుంటారు చూడు వాళ్ళు. ఇంకొకటి కూడా చెప్తున్నా, దేవుడు వాడుకోవాలని కొంతమందికి ఆరాటం ఉంటుంది. వినండి ఈ ఒక్క మొక్క లాస్ట్. నేను పనికొత్తాను పరిగెత్తి పక్కకు నెడతాడు పోరయ్యని. లేడీస్ అయినా జెంట్స్ అయినా నేను పనికొస్తాను పరిగెత్తి నెడతాడు పక్కకి. దేవుడు దగ్గరకు వచ్చి రా నువ్వు అన్నా కూడా నువ్వేంటో నీకు అర్థమై ఉండాలా. దేవుడు అనాలా నిన్ను. ఎప్పుడు దేవుని ముందు నీ డైలాగ్ ఏంటో తెలుసా?
దేవా నేను యోగ్యుణ్ణి అర్హుణ్ణి కాదు. కొంతమందిని అభిషేకానికి పిలిస్తే ఏమన్నారు తెలుసా? నాకు అంత అర్హత లేదన్నా అన్నారు. అందుకేరా నిన్ను దేవుడు పిలిచాడు రమ్మన్నా. దేవునికి స్తోత్రం. ఆ పాయింట్ గుర్తుపట్టేవరా నువ్వు? తమ్ముడా, నాకు అర్హత లేదు, నాకు అంత యోగ్యత లేదు, అంత తగిన వాడిని నేను అర్హుణ్ణి, నన్నెందుకు పిలవరు అంటే ఖచ్చితంగా పక్కన పెడతాడు దేవుడు. స్త్రీ అయినా పురుషుడైనా నీ అర్హత నువ్వు కాదు చెప్పాల్సిందే, దేవుడు చెప్పాలి. నీ యోగ్యత నువ్వు కాదు చెప్పాలి, దేవుడు చెప్పాలి. ఎవరిని పిలుచుకుంటాడో తెలుసా? పాదం వరకు తగ్గించుకుంటారు చూడు. నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేను చివరి మాటగా. ఇంత సెగ్గొడుతుంది కదా, ఇంకా నేను ఆపకపోతే మళ్ళీ పాపం నాకు. ఒక్కసారి లేచి నిలబడండి. ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ చేస్తున్నా మీకు కూడా, అమ్మాయి మనల్ని కూడా లేపాడంటే ఇంక వదులుతాడండి. చూడు మిమ్మల్ని మెంటల్గా ఎంత సిద్ధపరచాల్సి వచ్చిందో. లేండి, పైకి లేండి, ఫ్యాన్ గాలి దగ్గరగా తగిలిద్ది. ఇప్పుడు ఆ గాలి తగిలినా ఇంకొంచెం నీరసం వచ్చింది, వడగాలి కాబట్టి. ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం దేశం చల్లబడాలని. స్తోత్రం చేద్దాం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అన్నాడు. ఆ మాటను గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నేను ఎప్పుడు అసమర్థుడనో అప్పుడే సమర్థుడను. నా బలహీనత యందు నేను అతిశయించుచున్నాను అన్నాడు. ఎందుకంటే నేను బలవంతుడైతే దేవుని బలం నా మీదకి రాదు. నేను బలహీనుడని గుర్తెరిగి దేవుని ముందుకెళితే అప్పుడు తన శక్తితో నన్ను నింపుతాడు. అందుకు చెప్తున్నాను ప్రియులారా, ఇంత ఎండలో, ఇంత భయంకరమైన ఉష్ణంలో, ఇంత సెగలో దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు ఏమో మీరు ఎదుర్కొంటున్నవి. కానీ ఎందుకు వచ్చారో తెలుసా? వీటిని డీల్ చేసుకోవడానికి నాకు శక్తి లేదు. ఎండ అయితే అయింది, వడగాల్పు అయితే అయింది. నా యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాలు పట్టుకొని గోసాడాలి. నా బలహీనత నేను ఒప్పుకొని ఆయన శరణు వేడాలి. ఆయన కదిలితేనే నేను కొలిక్కొస్తాను. ఆయన తన బలమైన బాహువు చాపితేనే నేను కొలిక్కొస్తాను. ఆయన కృప చూపకపోతే నా వల్ల కాదు, ఆయన దయ చూపకపోతే నా వల్ల కాదు అని ఆయన పాదాల దగ్గరికి వచ్చాను. నీ అసమర్థతను ఒప్పుకున్నావు, నీ బలహీనతను ఒప్పుకున్నావు, నీ చేతగాంతనాన్ని ఒప్పుకున్నావు, నీ అజ్ఞానాన్ని ఒప్పుకున్నావు. ఇప్పుడు జీవం గల దేవుడు తన హస్తాన్ని చాపుతాడు నీ పక్షంగా. నువ్వు నమ్ము, నువ్వు చేయాల్సింది చేశావు. మోషే ఒప్పుకున్నట్టు నీ అసమర్థతను ఒప్పుకున్నావు. లోకం, ఈ ఒక్క ముక్క కూడా వినండి, లోకంలో మనుషుల ముందు నీ అయోగ్యతలు చెప్పావనుకో, వాళ్ళు నిన్ను తన పనికి పిలవరు. ఆహా అవన్నీ లేవా నీకు, అట్లయితే వద్దులేపో అంటారు. లోకానికి నీ సమర్థత కావాలి, కానీ దేవుని ముందుకు వచ్చినప్పుడు నీ సమర్థతలు కాదు, నీ అసమర్థతను ఒప్పుకోవాలి, నీ అనర్హత, అయోగ్యతను ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన పిలుపు నీకు వచ్చింది, అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వచ్చింది, అప్పుడు నీకు తన బలమైన బాహు తోడై ఉంటుంది. ఈ ఒక్క పాఠాన్ని అందరూ నేర్చుకోండి. ప్రార్థన చేద్దాం. దేవా, మేమందరం కూడా నానావిధ సమస్యల చేత నలుగుతున్నాం, నానా విధములైన ఇబ్బందుల చేత కొట్టబడుతున్నాం. చెప్పు, నువ్వు ఏ సమస్య చెబుతావో చెప్పు. ఈ మాట కూడాను, నేను అసమర్థుణ్ణి, అసమర్థురాలిని, డీల్ చేసుకోలేకపోతున్నా, నా వల్ల కావటం లేదు, నాకు చేత కావటం లేదు. నా ఎందుకు కనికరపడు, నన్ను క్షమించు, నాకు కృప చూపు. నువ్వేది ఆశిస్తున్నావో, ఏది అడుగుతున్నావో, దేవుని ఏది రిక్వెస్ట్ చేస్తున్నావో దేవుని ముందుకు తీసుకున్నా. ఇప్పుడే కాదు, తరచుగా దేవుని ముందుకు తీసుకెళ్ళు.
ఏ కార్యం నీ ముందుకు వచ్చినా, అక్క ప్రార్థన చేయని నిన్ను అడిగారు, దేవుని ముందు ఏమన్నావో తెలుసా? దేవా, నేను ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బాగుపడుతుందా? నేను చేయి ఉంచితే ఆ వ్యక్తి బాగుపడుతుందా? నేను చేయి ఉంచితే బాగుపడతాడా? దేవా, నువ్వు కదా కార్యం చేయాలి, నువ్వు కదా కదలాలి, నువ్వు తాకు తండ్రి, నువ్వు ముట్టు తండ్రి. నా చేతుల్లో ఏమీ లేదు, అసమర్థురాలి ప్రభు. నీ శక్తి నేను ఆశ్రయిస్తున్నా, ఆ వ్యక్తి మీదకి దిగునుగా కానాలి. ప్రతి విషయంలో నువ్వు ఏ పనికి పూనుకున్నా, దేవా నా జ్ఞానం సరిపోతుందా, నా తెలివి సరిపోతుందా, నువ్వు కదులు ప్రభువా. నువ్వు ఏ ప్రయత్నానికి వెళ్ళినా దేవుణ్ణి అడుక్కో, దేవా నువ్వు కదులు, నా పక్షంగా కదులు. నాకు చేతగా దేవా, నాకు తెలివి లేదు దేవా, నాకు జ్ఞానం లేదు దేవా, ఊరికినే మోసపోతా దేవా, నడక తెలియదు దేవా, నాకు నడక తెలియదు, నా పక్షంగా గదులు తండ్రి. నీ హస్తం చాపు తండ్రి, నీ బలముతో నింపు తండ్రి, నీ జ్ఞానంతో నింపు తండ్రి, నీ సహాయం పంపు తండ్రి. నీ సహాయుడను ప్రభువా, నీ సహాయురాలేదు ప్రభువా. నీ బలహీనతను దేవుని ముందు ఒప్పుకో, తరచుగా చెప్పుకో. అసమాన ధీరుడు నీ పక్షాన కదిలినప్పుడు నీకు ఎదురుండదు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, శుక్రవారం వేళ నీ సన్నిధిలో నిలిచిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న బిడ్డలు అన్ని విషయాల్లో తమ బలహీనతను ఒప్పుకుంటున్నారు, నేను కూడా ఒప్పుకుంటున్నాను. క్యారెక్టర్లో బలహీనులమే, ప్రవర్తనలో బలహీనులమే, ప్రార్థనలో బలహీనులమే, విశ్వాసంలో బలహీనులమే, నిన్ను సంతోషపెట్టే విషయంలో బలహీనులమే, సమాజంలో పరిస్థితి ఎదుర్కొనే విషయంలో బలహీనులమే. ఎక్కడ మేము బలవంతులం దేవా? మేమేదన్నా బలవంతులం అయితే నిన్ను బట్టి తప్ప, నువ్వు లేకుండా మా బలమే లేదు ప్రభువా. నాకు బలమై ఉన్న దేవా, నువ్వు లేకపోతే నా గతేంది? నువ్వు కృప చూపకపోతే నా గతేంది? అదిగో నీ బిడ్డలు అడుగుతున్నారు దేవా, తమ బలహీనతలు ఒప్పుకొని నీ బలము కొరకు అడుగుతున్నారు. ఇప్పుడు ఏ విషయంలో వారికి బలం అవసరమై ఉన్నదో, మాకు అవసరమై ఉన్నదో నీకు తెలుసు. ఏ విషయంలో శక్తి అవసరమై ఉన్నదో నీకు తెలుసు. మేము ఎదుర్కొంటున్న పోరాటాలు వేడితో ఉన్నాయో నీకు తెలుసు. అవి ఆత్మీయ పోరాటాలా, శరీర పోరాటాలో నీకు తెలుసు. రెండు పోరాటాల్లో జయమిచ్చేది నువ్వే దేవా. సమర్థుడవు నీవే దేవా, సహాయకుడవు నీవే దేవా, శక్తి గలవాడవు నీవే దేవా, జ్ఞానవంతుడవు నీవే దేవా, నీతివి నీవే దేవా, పరిశుద్ధతవు నీవే దేవా, విమోచన నీవే దేవా, జ్ఞానం నీదే దేవా. మా పక్షంగా కదులు, మా బిడ్డల పక్షంగా కదులు. ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు నీ సన్నిధానానికి వచ్చి ఇంత భయంకరమైన క్లైమేట్లో నీ పాదాలను గోజాడుతున్నారు ప్రభువా. వట్టి చేతులతో పంపిస్తావు దేవా. ఇంత కష్టపడ్డ నీ పిల్లల్ని వట్టిగా పంపిస్తావు దేవా. ఇంతగా నీ పాదాల చెంత కాచుకొని నీ ఉపదేశం విని దిద్దుబాటు చేసుకున్న నీ పిల్లల్ని రిక్తహస్తాలతో పంపుతావా ప్రభువా. యజమానుడా, యజమానుడా, నీ బిడ్డల్ని ఆశీర్వాదాలతో నింపి నడిపించు, నీ బలముతో నింపి నడిపించు, నీ శక్తితో నింపి నడిపించు, నీ అభిషేకముతో నింపి నడిపించు, నీ ఆరోగ్యముతో నింపి నడిపించు, నీ సమృద్ధితో నింపి నడిపించు, నీ స్వస్థతతో నింపి నడిపించు, నీ సమాధానముతో నింపి నడిపించు. దీన మనస్సు అను వస్త్రము ధరింపజేయి, దీన మనస్సు అను వస్త్రము ధరింపజేయి. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు యేసు నామములో సమాధానం పొందుదురుగాక. దేవా, తెలిసి తెలియక ఇంతవరకు చేసిన మా తప్పులు, పాపములు క్షమించి దూరపరచండి దేవా. ఇక నుంచి అన్ని విషయాల్లో జాగ్రత్తగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాం. నీ నీతి నియమాల్లో బ్రతకడానికి తీర్మానం. అనండి దేవునితో, అనండి దేవునితో, అనండి, అనండి, ఒప్పుకోండి. తప్పుడు జీవిత విధానం విసర్జిస్తున్నాను దేవా, తప్పుడు జీవిత విధానం విసర్జిస్తున్నాను. నన్ను నేను గొప్పగా ఆలోచించుకునే విధానాన్ని విసర్జిస్తున్నాను. నన్ను నేను ఓకే అనుకునే తత్వాన్ని నుంచి విసర్జిస్తున్నాను ప్రభువా. నేను పర్వాలేదు, నేను యోగ్యుడిని, నేను యోగ్యురాల్ని అనుకునే మనస్సు నుంచి నేను బయటకు వస్తున్నాను దేవా. దయచేసి నా పక్షంగా కృప చూపు,
నీవే, నీ దయ చూపితేనే నేను సమస్త విషయాల్లో నీవే సహాయం అంటున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. నన్ను, మమ్మల్ని అందరినీ కూడా దోషములు పరిహరించి నీ కృపతో నిర్దోషులుగా తీర్చి క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించి మా జీవితాలను వెలిగించి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతములు నడిపించును గాక.